హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావటం జరిగింది. అసలు ఇది యాదృచ్ఛికమా లేదా ముందే ప్లాన్డ్గా జరిగిందా? అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా నిన్న మోదీ గారు వెళ్ళడం జరిగింది. కుటుంబ సమేతంగా అందరినీ కూడా కలిసి చాలాసేపు ఆయన ముచ్చటించడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి మోదీ గారు వచ్చారు. యాక్చువల్గా అది మొన్న నైట్ నుంచే చాలా మంది అది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. సడన్ గా నిన్న పొద్దున్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వస్తున్నారు అని చెప్పారు. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా ప్లాన్డా అనేది చాలా మందికి అర్థం కాదు. మీరు యాదృచ్ఛికమా లేకపోతే ప్లాన్డా అని అడిగారు. ఈ రెండు కాదు, వ్యూహాత్మకం అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మొన్నటి వరకు విజయ్ చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి అని చాలా మంది చెప్తా ఉంటారు కదా. విజయం చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవడానికి ఏం లేదు. సో నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చూసి విజయం నేర్చుకోవాలి కొన్ని విషయాల్లో. అది నేను ఇంకొక వీడియోలో చెప్తా. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి, తెలుగుదేశం చూసి జనసేన పార్టీ నేర్చుకోవాలి. అంటే వ్యూహాత్మకం. అంటే మీకు ఒక మాట చెప్తాను. నిన్న మనము ఒక వీడియోలో కూడా చేసాం. అసలు ఎందుకు ప్రధానమంత్రి గారు వస్తానన్నారు. వాస్తవానికి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హాజరు కాలేదు. హాజరు కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ గారు అడిగారు. చాలాసేపు ముచ్చటించారు. మీరు గమనిస్తే అక్కడ ముచ్చటించినప్పుడు చంద్రబాబు గారిని నరేంద్ర మోదీ గారు అడిగారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు అని చెప్పారు. సో మొన్న నేను వెళ్ళి పరామర్శించాను 5 రోజుల క్రితము. సో ఆయనకు కాస్త ఇంకా ముక్కు బ్లీడింగ్ అవుతూ ఉంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఆయన సర్జరీ చేశారు కానీ అయినా కొంత బ్లీడింగ్ అవుతుంది, ఇంకా కొన్ని రోజులు కాస్త రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్లు అని చెప్పేసి ఆయన చెప్పారంటే ఈ సమాచారాన్ని మోదీ గారికి ఆయన ఇచ్చారు. మోదీ గారు వెంటనే రియాక్ట్ అయ్యారు. అప్పటికే ఆల్రెడీ మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత దానికి ఎదురుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడేమైందంటే ఈయన చెప్పగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈయన కూడా ఊహించలా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించలా. నరేంద్ర మోదీ గారు అంటే రేపు ఎలాగ వస్తున్నాను కదా హైదరాబాద్కి, పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి పరామర్శిద్దాము, నేనే వెళ్తాను, ఆయన రాలేకపోతున్నారు కదా, మనం వెళ్ళి పరామర్శిద్దాము అని చెప్పారు. చెప్తే చాలా మంచి ఆలోచన సార్ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ తర్వాత కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ దాకా వచ్చినప్పుడు పక్కనే మన ఇల్లు ఉంటుంది, మన ఇంటికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానిస్తే బాగుంటుంది. ఇది ఒక ఆలోచన. దీంట్లో ఒక వ్యూహం కూడా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళితే పక్కనే ఉన్న సీఎం గారి ఇంటికి రాకపోతే మన ప్రభ తగ్గుతుంది. కాబట్టి వెంటనే అప్పుడు గుప్పుమంది వెంటనే వార్తలు వచ్చేసినాయి. సో మొన్న ఉదయం నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ, పిఎంఓ దగ్గర నుంచి కానీ, వాళ్ళ భద్రతాధికారుల దగ్గర నుంచి కానీ కనీసం ఒక పత్రమో ఒక ట్వీటో లేకపోతే ఏమీ రాలేదు. ఎలాంటి షెడ్యూల్లో కూడా మెన్షన్ చేయలేదు. చేయకపోయేసరికి ఏంటబ్బా మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరికి రావడం నిజమేనా కాదా మళ్ళా మనకున్న సోర్సెస్తో మనం వస్తున్నారని మనం చెప్పాం. సో కొంతమంది అలాగే చెప్పారు. కానీ అసలు వస్తున్నారా రాలేదా అటు పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేయట్లా, జనసేన వర్గాలు కన్ఫర్మ్ చేయట్లా, పిఎంఓ వర్గాలు కన్ఫర్మ్ చేయట్లా. అయితే పెద్ద ఎత్తున సందిగ్ధం నెలకొంది. అయితే సాయంకాలానికల్లా రాత్రికల్లా ఆంధ్రజ్యోతిలో మొట్టమొదటి వచ్చింది. ఏమని? చంద్రబాబు గారి ఇంటికి కూడా నరేంద్ర మోదీ గారు వెళుతున్నారు అని చెప్పేసి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి అందుకొని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే మీడియా మొత్తం కూడా చంద్రబాబును కూడా కలుస్తున్నారు. అప్పటి వరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు పవన్ కళ్యాణ్ని కలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తున్నారు. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి వెళ్తున్నారంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత గౌరవం ఉంది, ఆయనకి ఎంత స్థాయి ఉంది అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. వెంటనే కౌంటర్ కాదు, ఒక వార్త అలా వెళ్తుంటే దాని క్రమంలో దాని ప్రాధాన్యత తగ్గిస్తూ ఇటు పవన్ కళ్యాణ్ గారే కాదు వ్యూహాత్మకంగా చంద్రబాబు ఇంటికి కూడా వస్తున్నారని ఒక వ్యూహాత్మక కథనాలు మొదలైనవి. నిన్న రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది వేస్తే చంద్రబాబు నాయుడు గారికి మీడియా స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వస్తున్నారని చెప్పి. అయితే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచి సంబంధాలు ఉన్నాయి.
ప్రధానమంత్రి గారికి. నరేంద్ర మోదీతో. అవును. ఎస్పెషల్లీ లోకేష్ గారు, నరేంద్ర మోదీ గారు స్వయంగా లోకేష్ గారిని ఆహ్వానించడం, నరేంద్ర మోదీ గారి ఇంటికి లోకేష్ గారి ఫ్యామిలీతో వెళ్ళడం, మంచి సంబంధ బాంధవ్యాలు నెరపటం చాలా రోజులుగా లోకేష్ చాలా స్ట్రాటజీగా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన మీ ఇంటికి మేము వచ్చాం కదా, మా ఇంటికి మీరు రావాలి అని వ్యూహాత్మకంగా అడిగారు. పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎలాగో వస్తున్నారు కదా, మా ఇంటికి కూడా ఒక 15 నిమిషాలు కేటాయించండి అని అడిగారు. సో డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న సీఎం ఇంటికి వెళ్ళకపోతే అది కరెక్ట్ కాదు, సో కాబట్టి వెళదామని చెప్పేసి ఈయన కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మిత్రపక్షాలు కాబట్టి నిర్ణయించుకున్నారు ఈయన కూడా. సో అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయింది. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తప్పు అంటలా, నేను ఎక్కడ తప్పు పట్టట్లేదు, చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ నేను తప్పు పట్టట్లా, అది ఆయన వ్యూహం. ఆయన అంటే ఒక డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ పెద్దగా పెరిగిపోతాడు, చంద్రబాబు నాయుడికి అలాగే నరేంద్ర మోదీ గారికి గ్యాప్ ఉందేమో, సో చంద్రబాబు అన్నా కానీ లోకేష్ అన్నా కానీ అంత ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టమేమో, ఇలాంటి కథనాలు వచ్చేస్తాయి. అలా రాకుండా స్టాప్ చేయాలంటే మనం మన ఇంటికి కూడా పిలిపించుకుంటే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందని ఆయన వ్యూహం రచించాడు. అంటే దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి, మన మీడియా స్ట్రాటజీ ఎట్లా ఉండాలి. వెంటనే ఆంధ్రజ్యోతిలో కథనం రాగానే ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది. మా ఇంటికి రావడం మేము గౌరవంగా భావిస్తున్నాం, మోదీ గారు అంగీకరించారు, మా ఇంటికి రావడాన్ని మేము గౌరవంగా భావిస్తున్నామని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. ఎంత క్లారిటీ ఉందండి. మరి ఇటు జనసేన నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ నరేంద్ర మోదీ వచ్చేంత వరకు క్లారిటీ ఉందా? ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఫోటోలు బయటకు మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మనం 1000 కళ్ళతో ఎదురు చూసి ఏ క్షణం ఉందో మన మనుషుల్ని ఆడబెట్టి వస్తున్నాడా లేదా అంటే వస్తున్నాడంటే హడావిడి ఉందంటే ఇప్పుడు మనం వార్తా కథనాలు చేసుకుంటున్నాం, మన సోర్సెస్ నుంచి సమాచారం తెప్పించుకుంటున్నాం.